హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సో క్రీస్తు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుని వాక్యం వినడానికి మనమందరము కూడా సిద్ధపాటు కలిగి ఉన్నామని విశ్వసిస్తున్నాను. నేరుగా వాక్యదానంలోకి వెళ్దాం. సో మనము నిన్నటి దినమున నేర్చుకుని ఉన్నాం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అనేది మన యొక్క మూలపు వాక్యం. క్రీస్తు యేసునకు కలిగి ఉన్న ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. మరి క్రీస్తు యేసుకు ఎలాంటి మనస్సు ఉంది అంటే, మొదటి మాటగా మనము తెలుసుకొని ఉన్నాం, వినయమైన మనస్సు కలవాడు అని. వినయమైన మనస్సు కలవాడు అని తెలుసుకుని ఉన్నాం. ఈరోజు రెండవ అంశాన్ని తెలుసుకుందాం. మరి యొక్క రెండవ అంశము మనలో ఉందో లేదో కూడా పరీక్షించుకోవాలి. ఏంటది? తన్ను తాను తగ్గించుకునే మనస్సు క్రీస్తు కలిగి ఉన్నాడు. రెండవది ఏంటి? తన్ను తాను తగ్గించుకునే మనస్సు క్రీస్తు కలిగి ఉన్నాడు. దయచేసి రాసుకోవాలండి. నిజంగా తగ్గింపు అంటే ఏంటి? నిజమైన తగ్గింపు అంటే ఏంటి? రాసుకుందామా? నిజమైన తగ్గింపు అనగా అంటే ఏంటి? తన స్థాయి, తన స్థితి మరచి, తన స్థాయిని, తన స్థితిని మరచి ఎదుటివాడి స్థాయికి నిన్ను నీవు తగ్గించుకోవడమే నిజమైన తగ్గింపు అంటే. మరలా చెప్తున్నాను వినండి. నిజమైన తగ్గింపు అంటే నీ స్థాయిని, నీ స్థితిని మరచి లేదా విడచి ఎదుటివారి యొక్క స్థాయికి నిన్ను నీవు తగ్గించుకోవడమే నిజమైన తగ్గింపు అంటే. వింటున్నారా అండి? ఇంకా రెండవ అర్థం చెప్తున్నాను. నిజమైన తగ్గింపు అనగా త్యాగపూరితమైన జీవితానికి ప్రాధాన్యత ఇస్తూ, త్యాగపూరితమైన జీవితానికి ప్రాధాన్యత ఇచ్చి జీవించే జీవితమే నిజమైన జీవితం. అంటే ఎదుటి వారి కొరకు నిన్ను నీవు త్యాగము, బైబిల్లో చెప్తారు కదా, తన స్నేహితుడి కొరకు ప్రాణము పెట్టువాడు నిజమైన స్నేహితుడు. సో ఎదుటి వారి కొరకు, అలాగే త్యాగపూరితమైన జీవితానికి ప్రాధాన్యత ఇచ్చి జీవించే జీవితం నిజమైన తగ్గింపు జీవితం. మూడవ అర్థం చెప్తున్నాను. మూడవ అర్థం, నిన్ను నీవు హెచ్చించుకొనక ఎదుటి వారిని హెచ్చించుటకు లేదా బాగు చేయుటకు లేదా గెలుచుటకు నిన్ను నీవు తగ్గించుకోవడమే నిజమైన తగ్గింపు. మరలా చెప్తున్నాను, నిన్ను నీవు హెచ్చించుకోక ఎదుటి వారిని హెచ్చించుట కొరకు లేదా బాగుపరచుట కొరకు లేదా వారి ఆత్మను సంపాదించుట కొరకు నిన్ను నీవు తగ్గించుకోవడమే నిజమైన తగ్గింపు అంటే. అర్థమైందా అండి? నాలుగవ అర్థం చెప్తున్నాను, ధ్యానంగా రాసుకోవాలి. నాలుగవ అర్థం, నిజమైన తగ్గింపు జీవితం అంటే ఏంటో చెప్తున్నాను. నాలుగవ అర్థం, నీవు ఏ స్థితిలో ఉన్నప్పుడు యేసును ఎరిగావో, దేవుణ్ణి ఎరిగావో, నీవు ఏ స్థితిలో ఉన్నప్పుడు యేసును ఎరిగావో, నీ స్థితి మారినా, నీ పరిస్థితులు హెచ్చింపులోకి వెళ్ళినా కూడా ఆ పరిస్థితికి మారుటకు కారకుడైన యేసును ఘనపరచుటలో లేదా కనపరచుటలో నిన్ను నీవు తగ్గించుకోవడమే నిజమైన తగ్గింపు. మరలా చెప్తున్నా, ధ్యానంగా వినండి. ఏ స్థితిలో ఉన్నప్పుడు నీవు యేసుని ఎరిగావో ఆ స్థితి ఒకవేళ మారినా కూడా ఆ స్థితికి కారకుడైన యేసును కనపరచడకు నిన్ను నీవు తగ్గించుకోవడమే నిజమైన తగ్గింపు. అన్న, ఈ నాలుగవ పాయింట్ కొంచెం అర్థం కాలేదన్నా. మొదటి 3 పాయింట్లు బాగా అర్థమయ్యాయి. మా స్థాయిని, మా స్థితిని మరచి మమ్మలను మేము తగ్గించుకొని ఎదుటివారి స్థాయికి తగ్గి
జీవించడమే నిజమైన తగ్గింపు అని చెప్పావు, అర్థమైంది. ఎదుటి వారి కొరకు త్యాగపూరితమైన జీవితము జీవించడమే నిజమైన తగ్గింపు అన్నావు, అది కూడా అర్థమైంది. లేదు అంటే నిన్ను నీవు తగ్గించుకో, అంటే నిన్ను నువ్వు హెచ్చించుకొనక ఎదుటి వారి కొరకు నిన్ను నువ్వు తగ్గించుకోవడము నిజమైన తగ్గింపు అన్నావు, అది కూడా అర్థమైంది. 4వ పాయింట్ కొంచెం అర్థం కాలేదన్నా. ఉదాహరణ చెప్తాను, మీకు బైబిల్లో నుంచి అర్థమవుతుంది. దావీదు గొర్రెల కాపరిగా ఉన్న సమయమున దేవుణ్ణి ఎరిగాడు. ఆయన దావీదు గొర్రెల కాపరిగా ఉన్న స్థితిలో, గొర్రెల కాపరిగా ఉన్న సమయంలో దేవుణ్ణి ఎరిగాడు. కానీ ఆ స్థితి నుంచి రాజుగా మార్చాడు దేవుడు. గొర్రెల కాపరైన దావీదును రాజుగా మార్చినా కూడా రాజైన తరువాత కూడా దావీదు దేవుణ్ణి కనపరచడానికి రాజరికాన్ని చూపించలేదండి. దీన స్థితిగా తన్ను తాను తగ్గించుకున్నాడు. అయ్యా, నీ ఎదుట నేను అని తగ్గించుకున్నాడు. అది చెప్తున్నా 4వ పాయింట్. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎరిగావో ఆ స్థితి దేవుని వల్ల ఎంతగా మారినా కూడా ఆ స్థితికి కారకుడైన యేసే అని ఆయన్ను కనపరచడానికి నిన్ను నీవు తగ్గించుకుంటావు, చూసావా? అది నిజమైన తగ్గింపు అంటే. సో ఇలాంటి తగ్గింపు మనస్సు మనకు ఉండాలి. ఎందుకంటే క్రీస్తు ఈ మనస్సును కలిగి ఉన్నాడు. తన్ను తాను తగ్గించుకునే మనస్సు క్రీస్తు కలిగి ఉన్నాడు కనుక నీవును నేనును ఈ మనస్సు కలిగి ఉండాలి. మనమేమనుకుంటామంటే తగ్గింపు జీవితం అంటే బాగా ఆర్థికంగా రిచ్గా ఉన్నా కూడా ఏదో సాధారణమైన చింపిరి డ్రెస్సులు వేసుకోవడము, ఆ ముడత లాంటి డ్రెస్సులు వేసుకోవడము, ఇది తగ్గింపు జీవితం అని అనుకుంటూ ఉంటాం. లేదు అంటే బాగా సంపాదిస్తున్నా కూడా ఎంత కూడా కొంచెం కూడా ఖర్చు పెట్టకుండా, అయ్యో సంపాదన ఉందని చెప్పి ధనాన్ని వృధా చేస్తామా, అస్సలు ఖర్చు పెట్టకూడదు అని అనుకునేదాన్ని తగ్గింపు జీవితం అని అనుకుంటూ ఉంటాం. దీన్ని తగ్గింపు జీవితం అని చెప్పరండి. లేదంటే ఇంకా తగ్గింపు జీవితం అంటే ఏంటంటే ఏం చెప్పినా కూడా మాట్లాడకుండా సైలెంట్ కూర్చోవడం తగ్గింపు జీవితం అని అనుకుంటూ ఉంటాం. ఇవి తగ్గింపు జీవితాలు కాదండి, ఇవి పిసినారితనం అంటారు. తగ్గింపు జీవితం అంటే మీకు 4 అర్థాలు చెప్పాను. ఈ 4 అర్థాల సంబంధంగా నీ జీవితము నడిచినట్లయితే నిన్ను నీవు తగ్గించుకుంటున్నావని అర్థం. యేసు ఇలాంటి తగ్గింపు జీవితాన్ని జీవించాడు. ఎలాంటి తగ్గింపు జీవితాన్ని జీవించాడు? దేవుడయ్యుండి. ఇక్కడ చెప్పిన 4 అర్థాలు కూడా ఆయనలో వస్తాయి. ఆయన యొక్క స్థితి, ఆయన యొక్క స్థానం ఏంటి? దేవుడు. దేవుడయ్యుండి తన్ను తాను మనిషిగా తగ్గించుకున్న మనస్సు ఆయన. దేవుడయ్యుండి తన్ను తాను మనిషిగా తగ్గించుకున్న మనస్సు యేసుది. దేవుడై ఉండి ఎక్కడ రాయబడిన మాట తీయండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు చదవమ్మా. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. ఆది యందు వాక్యముండెను, వాక్యము ఎవరి దగ్గర ఉందట? దేవుని దగ్గర ఉందట. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడట. ఎవరు ఆ వాక్యము? వాక్యము అనగా యేసు. ప్రకటన గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంటుంది. వాక్యము అనగా యేసు. సో ఆది యందు వాక్యం ఉండెను అంటే ఈ యొక్క సృష్టి ఆరంభానికి ముందే ఆయన ఉన్నాడు. రెండోది, ఆ వాక్యము ఎవరి దగ్గర ఉంది? త్రియేక దేవుడైన, అందులో ఒకరెవరు? తండ్రి అయిన దేవుడు. ఆ తండ్రి అయిన దేవునితో పాటి ఈ కుమారుడైన యేసు కూడా ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? మామూలుగా ఒక మనిషిలాగా ఉన్నాడా? కాదండి. ఆ వాక్యము దేవుడై ఉండెను అంటే క్రీస్తు ఆది నుంచి అల్ఫా ఆయన ఉన్నాడు, ఒమేగా ఆయన ఉన్నాడు. ఆదియు అంతమును ఆయన ఉన్నాడు. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. అంటే ఆది నుంచి, సృష్టి ఆరంభము కాక మునుపు నుంచే దేవుడై ఉన్నాడు ఆయన. దేవుడై ఉన్న యేసు, అక్కడ ఇంకొక మాట రాయబడింది చూడమ్మా, 3వ వచనము స్టార్టింగ్ లో ఒక మాట రాయబడి ఉంటుంది. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. వాక్యం ధ్యానం కంటున్నా కదండి. కలిగి ఉన్న సృష్టి ఏది కూడా
ఆయన లేకుండా కలగలేదట. సృష్టి యావత్తు ఆయన ద్వారా కలిగి ఉండగా, అంటే ఆయన దేవుడై ఉన్నాడని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆ దేవుడు దేవుడై ఉండి కూడా ఆయన ఎలా వచ్చాడు ఈ లోకానికి? మన కొరకు. ఎవరి కొరకు? నీ నా పాపముల నుంచి మనలను విడిపించడానికి, మరణములో ఉన్న మనలను విడిపించడానికి, మన కొరకు తను బలి కావడానికి, నీ నా కొరకు దేవుడిగా ఉన్న అతను మనుష్యునిగా మన స్థాయిలోకి. మొదటి అర్థం అదే చెప్పాను కదండి. నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థాయిలో ఉన్నావో దానిని మరచి, దానిని పక్కన పెట్టి ఎదుటివాడిని హెచ్చించడానికి అతని స్థాయిలోకి రావడమే నిజమైన తగ్గింపు. కనుక దేవుడై ఉన్న అతను, దేవుడై ఉన్న యేసు తను ఎలా వచ్చాడు? మనుష్య రీతిగా, మనుష్యుడిగా, తన చేతితో నిర్మించుకున్న మనము మనుష్యులము, మనలాంటి స్వభావము గలవాడిగా ఈ లోకానికి వచ్చాడు. అంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనములో ఈ మాట రాయబడింది. చదువుదామా? ఆ వాక్యము శరీరధారి అయి. ఏ వాక్యము? ఆ వాక్యము శరీరధారి. ఆ వాక్యం ఎవరు? యేసు. యేసు ఆ వాక్యము. ఆయన ఏమయ్యాడట? శరీరధారి అయి. అంటే యేసు శరీరధారి అయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దేవుడై ఉన్న యేసు, దేవుడై ఉన్న యేసు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా, కృపాసత్య సంపూర్ణుడు అంటే ఆయనే కృపగలవాడు, సత్యవంతుడు, సంపూర్ణుడు. 3 మాటలు కలిసి ఉన్నాయి అక్కడ. ఆయన సత్యం, రెండోది ఏంటి? ఆయన కృపగలవాడు, మూడవది ఏంటి? ఆయన సంపూర్ణుడిగా మన కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. శరీరధారి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, మన మధ్యలో నివసించాడని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది. ఎంత ఉత్తమమైన మనస్సు అండి ఆయనది. దేవుడై ఉండుకొని మన కొరకు మనుష్యుడిగా తను తాను తగ్గించుకున్నాడంటే, ఓకేనా, రారాజై ఉండుకొని మన కొరకు ఆయన తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడో చూద్దామా? కేవలం మనుషులు మాత్రంగా రావడం కాదండి, ఆ మనుష్య మాత్రంగా రావడంలో కూడా ఎంతగా తగ్గించుకున్నాడో ఒకసారి చూద్దామా? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడింది. తన్ను తాను మనుష్యునిగా రావడమే చాలా చాలా గొప్ప విషయం. అలా కాకుండా ఆ మనిషిగా కూడా తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడో ఒక్కసారి చూద్దాం మనం అక్కడ. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట. వింటున్నారా అండి? వింటున్నారా సహోదరులారా? వింటున్నారా సహోదరు? దయచేసి అందరూ కూడా మ్యూట్ చేయాలండి. ఇల్లూరు శిరీష మ్యూట్ చేయాలన్న. ఇల్లూరు శిరీష మ్యూట్ చేయాలన్న. రైట్, ఓకేనా? దయచేసి వినాలి, ఓకేనా? దేవుడై ఉండుకొని దేవునితో సమానముగా ఉండుట. చదవం ఒక్కసారి. దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. వింటున్నారా సహోదరులారా? ఎంత గొప్ప తగ్గింపు జీవితమో వింటున్నారా? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టని భాగ్యం, అది విడిచిపెట్టకూడని భాగ్యం. దానిని సైతం నిన్ను నన్ను ప్రేమించి నీ నా కొరకు ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడట? అర్థమవుతుందా? అంటే దాని కింద ఏమో రాయబడింది తెలుసా? దాసుని స్వభావము ధరించుకొని, దాసుని స్వభావము ధరించుకొని రిక్తుడిగా వచ్చాడు అని రాయబడింది. మరి దాసుని స్వభావము అనే అంశాన్ని మీకు కొంచెం అర్థమయ్యే విధంగా, మనకు అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం, ఓకేనా? ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. రాజుతో సమానముగా జీవించే అవకాశం మనకు వచ్చింది అనుకోండి. రాజాగారు, ఈ జీవితం కాదండి, చాలని ఆహారము, రోజంతా కష్టపడితే కానీ డొక్కాడని జీవితము, రోజు మొత్తం పని చేసుకుంటే కూడా 3 పూట్ల ఆహారము తినలేని బ్రతుకు, ఇంటి నిండా కూడా సంపాదించింది సరిపోని అక్కడక్కడికి సరిపోతున్న జీవితము, కటిక నేల మీద
పడుకోవలసిన జీవితము, అలాంటి జీవితం నాకు ఉత్తమమైందయ్యా, అది నాకు నచ్చుతుంది, అది నేను ఎన్నుకుంటానని ఎవరైనా తగ్గించుకోగలుగుతారా? రాజుతో పూల పాన్పు మీద పడుకొని జీవించగలిగే అవకాశము నీకున్న, రాజనగరిలో ఎంతో గొప్ప గొప్ప విందు నీకు కలిగి ఉన్నా, గొప్ప గొప్ప ఆ యొక్క రాజ్య యొక్క నిర్మాణములలో నువ్వు మంచిగా జీవిస్తున్నా కూడా అలాంటి జీవితము కాకుండా నేను చెప్పినట్లుగా చాలని ఆహారము, కష్టపడితే కానీ 2 పూట్ల లేదా 3 పూట్ల తినలేని బ్రతుకు, ఒక పాకలో పూరి గుడిసెలో కింద పడుకుంటున్న జీవితం, అలాంటి జీవితానికి నువ్వు ఇష్టపడతావా? మరి ఇక్కడ దేవుడు మనము ఈ భూలోకములో ఉన్న అందాలను చూస్తూనే అబ్బా ఇంతటి అందము నరుడు ఎవరైనా నిర్మించగలడా అన్నంత అందంగా ఉంటుంది యొక్క సృష్టి. దీనికంటే గొప్పదైన పరలోక రాజ్యములో స్థానాన్ని అర్థం చేసుకుంటున్నావా సహోదరుడా? నీ కొరకు నా కొరకు ఆయన విడిచిపెట్టాడు, నీ కొరకు నా కొరకు ఆయన విడిచిపెట్టాడు. ఇంకా మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. రాజు యొక్క కుటుంబంలో కాదులే కానీ ఇంకా మనకు అర్థమయ్యే జీవితాలు చెప్తాను. మన యొక్క స్టార్టింగ్ లెవెల్లో మన యొక్క జీవితం ఎలా ఉండేదంటే, ఒక సింగిల్ రూము, అదే సింగిల్ రూమ్లో ఒక పక్క ఒక చిన్న టేబుల్ మీద ఒక చిన్న స్టవ్ పెట్టుకొని వండుకుంటున్న కిచెన్ రూమ్, అదే ఒక్క రూమ్లోనే ఒక పక్క ఒక వాష్రూమ్, అదే టాయిలెట్స్కి వెళ్ళడానికి కావాల్సిన ఒక వాష్రూమ్, అంటే సింగిల్ రూమ్లోనే అక్కడే పక్కనే కొంచెం పడక. నాకు ఇలాంటి అనుభవం బాగుంది, ఎందుకంటే హైదరాబాద్కి వచ్చిన కొత్తలో మేము ఇలాంటి ఇంట్లోనే బ్రతికాం. సో అలాంటి చిన్న ఒక రూమ్లో సంవత్సరాల కొలది జీవించిన నీవు ఆ సమయంలో దేవుణ్ణి ఎరిగావు, ఆ సమయంలో నీవు దేవుని తెలుసుకున్నావు. దేవుడి కృపను బట్టి, దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి నీవు ఆ స్థానము నుంచి సింగిల్ రూమ్, డబుల్ బెడ్రూమ్ స్టేజ్కి ఎదిగావు అనుకోండి. ఇప్పుడు దేవుని యొక్క సువార్త నిమిత్తమై, దేవుని యొక్క పని నిమిత్తమై, దేవుణ్ణి కనపరచడానికి, దేవుణ్ణి నీవు సువార్త చెప్పడానికి మరలా ఆ యొక్క తగ్గింపు జీవితంలోకి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడతావా? వెళ్ళడానికి మీలో ఎవరైనా ఇష్టపడతారా? అలాంటి తగ్గింపు జీవితాలకి అన్నా ఆ రోజు కష్టాలు జ్ఞాపకం చేయకే. ఏం కష్టాలు తెలుసా? కరెక్ట్గా కష్టపడి సంపాదిస్తే తిండి లేదు, ఓకేనా, చిన్న రూము, అక్కడే బాత్రూమ్, అక్కడే కిచెన్, అక్కడే ఒక చిన్న బెడ్రూమ్, ఏమీ లేని స్థితి. మరలా ఆ స్థితి కంటే అబ్బో చాలా కష్టం అన్నా. ఇదే కదా నేను చెప్పాను. రాజైన దావీదు తన స్థితిని ఎన్నడూ కూడా మర్చిపోలేదండి. దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు సాష్టాంగపడి ప్రార్థన చేసేవాడట. పూర్తిగా కింద సాష్టాంగపడి ఇలా తల కిందికేసి ప్రార్థన చేసేవాడట. ఆ స్థితిని మర్చిపోలేదు ఆయన స్థితిని ఆయన మర్చిపోలేదు. మరి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించుటకు, క్రీస్తు యొక్క రక్షణ సువార్తను వెదజల్లుటకు నీవు ఏ స్థితికైనా నిన్ను నీవు తగ్గించుకోగలుగుతున్నావా? మరి క్రీస్తు ఇక్కడ మన కొరకు అదే చేశాడు కదండి. నిన్ను నన్ను రక్షించడానికి, నీకు నాకు రక్షణ ఇవ్వడానికి, నిన్ను నన్ను రక్షణలోనికి నడిపించడానికి, పాపం వల్ల వచ్చు జీతము మరణమై ఉండగా నీవు నేను మరణమునకు పాత్రులమై ఉండగా, నీవు నేను చేసిన పాపం వల్ల మరణానికి మనము పాత్రులమై ఉండగా, నిన్ను నన్ను రక్షించడానికి దేవుడైన అతను శరీర రీతిగా ఈ యొక్క పాకలోనికి, పూరి గుడిసెలోనికి నీ కొరకు నా కొరకు రాలేదా? అదే కదండి తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుడై ఉండి తన్ను తాను మనిషిగా తగ్గించుకున్నాడు. ఇదే కదా నిజమైన తగ్గింపు అంటే. నీవు నేను అలాంటి తగ్గింపు కలిగి ఉన్నామా? అది దాసునిగా రావడం అంటే. రిక్తుడిగా అని ఇంకొక మాట రాయబడింది అక్కడ. రిక్తుడిగా అనే పదానికి అర్థం తెలుసా అండి? రిక్తుడిగా అనే పదానికి అర్థం తెలుసా అండి? జనరల్గా మనం చాలాసార్లు కొన్ని కథల్లో వింటుంటాం, రాజుగారు మనుషుల యొక్క జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చెప్పి నరుడి వేషం అంటే బీదవారిలాగా జనుల్లోకి ప్రయాణమై వెళ్తాడు. అప్పుడు జనుల యొక్క విషయాలు తెలుస్తాయని చెప్పి ఎంత గొప్ప రాజో అంటే, రాజు మనుష్యులుగా, రాజు సాధారణమైన మనిషిగా మారినప్పుడు గొప్ప రాజుగా మనము
చెప్పుకుంటున్నాం. అక్కడ ఒక చిన్న మాట మర్చిపోతున్నాం. ఆ గొప్ప రాజు సామాన్యమైన మనిషిగా వెళ్ళినప్పుడు కూడా ధనమును తనతో పెట్టుకొని వెళ్తాడు, అధికారాన్ని తనతో పెట్టుకొని వెళ్తాడు, బలాన్ని తనతో తీసుకొని వెళ్తాడు. తను కనిపించడు కానీ తన చుట్టూ బలము, శక్తి, ధనము, భద్రత అన్నీ ఆయనకు ప్రొటెక్షన్లో ఉండనే ఉంటాయి. అర్థమవుతుందా అండి? ఆయనకి ఏదన్నా భద్రత తక్కువ అవుతుంది అంటే తన చుట్టూ ఆటోమేటిక్గా భద్రత ఉంటుంది. తనకి ఎక్కడైనా కష్టం వస్తుంది అంటే ఆ సమయంలో కావలసినంత ధనము ఉంటుంది ఆయనతో. బలము గలవాడిగా ఉంటాడు, శక్తి గలవాడిగా ఉంటాడు. ఇవన్నీ కలిగి ఉన్నా కూడా ఆ రాజును మనం గొప్పవాడయ్యా, ఎంత గొప్ప రాజయ్యా, రాజయ్యుండుకొని సామాన్య ప్రజలమైన మా దగ్గరకు వచ్చాడు అని కథలు చూసి ఎంతగానో చెప్పుకుంటా కానీ నిజముగా రారాజు, పరలోక రాజ్యానికి రారాజు అయిన యేసు బలము గలవాడు, శక్తి గలవాడు, భద్రత గలవాడు, అంటే కెరూబులతో స్తుతులు అందుకుంటున్నవాడు, సైన్య సమూహము గలవాడు, ధనము గలవాడు, సమస్తమును అధికారము గలవాడు. రిక్తుడిగా అంటే నీ కొరకు నా కొరకు అది ఏది ఉపయోగించకుండా నీవు నేను ఎలా జీవిస్తున్నామో, బలము లేని వారిగా, శక్తి లేని వారిగా, భద్రత లేని వారిగా, ధనము లేని వారిగా, అండలేని వారిగా, అధికారము లేని వారిగా మనము సామాన్యులుగా ఎలా జీవిస్తున్నామో అన్నీ ఉన్న అతను అలా సామాన్యుడిగా నీ కొరకు నా కొరకు ఈ భూలోకానికి వచ్చాడు. దాన్నే రిక్తుడిగా అంటారు. రిక్తునిగా అంటే అర్థం అదండి. అన్నీ ఉన్నను ఏమీ లేని వాడిగా తన్ను తాను తగ్గించుకోవడమే రిక్తుడు కావడం అంటారు. సో రారాజై ఉన్నవాడు, పరలోక రాజ్యానికి రారాజై ఉన్నవాడు, దేవాతి దేవుడైన యేసయ్య నీ కొరకు నా కొరకు దాసుడిగాను రిక్తుడిగాను ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయన యొక్క రక్షణ, నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వస్తే ఆ రక్షణ సువార్తను వెదజల్లడానికి కానీ, ఆ రక్షణలోకి నువ్వు నడిపించబడ్డానికి కానీ, ఆ నిజమైన తగ్గింపు జీవితాన్ని నీవు జీవించి ఆయనలా నువ్వు మారడానికి కానీ ప్రయాసపడుతున్నామా అండి? అందుకే ఒక పాటలో ఈ విధంగా రాస్తున్నాను. అత్యున్నత సింహాసనమును విడనాడి కేరూబుల పరిచారమును వదులుకొని నీ కొరకు నా కొరకు కటిక నేలపైన నడచిన యేసుని దినమెల్ల నీవు స్తుతించు సోదర, దినమెల్ల నీవు స్తుతించు సోదర, ఆ యేసు నామము కీర్తించుడి, ఆ యేసు నామము కీర్తించుడి. అర్థమవుతుందా అండి? అత్యున్నత సింహాసనమును విడనాడి కేరూబుల చేత నిత్యము స్తుతులందుకుంటున్న పరిచారము విడనాడి నీ కొరకు నా కొరకు తాను సృష్టించిన ఈ భూమి పైన తానే నడిచాడండి. అంతగా తన్ను తాను తగ్గించుకున్న సర్వశక్తివంతమైన రారాజు ఆయన. మరి ఆయన తగ్గింపుకున్న అలాంటి మనస్తత్వం మనకు ఉందా? పౌలు అదే అడుగుతున్నాడు. ఆయనకు కలిగి ఉన్న మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయనకు కలిగి ఉన్న మనస్సు మీరును కలిగి ఉండండి. మనం నిజంగా మరి అలాంటి మనసు కలిగి ఉన్నామా? ఒక్కసారి చెక్ చేసుకుందామా? ఇలాంటి మనస్సు మనము కలిగి ఉన్నామా? ఇలాంటి మనసు తను దేవుడై ఉండి, పరలోక రాజ్యపు రారాజు అయి ఉండి, నిన్ను నన్ను హెచ్చించడానికి తన్ను తాను దాసునిగాను రిక్తునిగాను తగ్గించుకున్న మనస్సు నీకు నాకు ఉందా? ఒక 10 విషయాలు చూద్దాం. ఆ 10 విషయాల్లో మనము తగ్గింపు జీవితం ఉందా లేదా పరీక్షించుకొని దేవుని సన్నిధిలో ఆ తగ్గింపు జీవితం కొరకు ప్రాకులాడుకుందాం. 10 సందర్భాలు చూద్దాం, 10 విషయాలు చూద్దాం. మొదటి విషయము రాసుకోవాలమ్మా. మొదటి విషయము, నీ కుటుంబంలో నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా? మొదటి 10 అంశాల్లో మొదటి అంశం, కుటుంబంలో నిన్ను నీవు తగ్గించుకునే మనస్సు కలిగి ఉన్నావా? కుటుంబములో నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా?
ఓకేనా? నేను చెప్పిన తర్వాత మీ సమాధానం ఎస్ అయితే ఎస్ రాసుకోండి, నో అయితే నో రాసుకోండి. సో కుటుంబంలో అంటే భార్య, భర్త, పిల్లలు, వీరిని తీసుకున్నానండి. భార్య, భర్త, పిల్లలు. సో భార్యతో నేను మాట్లాడుతున్నాను, అంటే స్త్రీలతో నేను మాట్లాడుతున్నాను. ఓకేనా? ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం ఏం చెప్తుందో చదవం ఒక్కసారి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అమ్మా స్త్రీలారా, ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో మీ అందరితో పరిశుద్ధాత్ముడు ఈరోజు అడుగుతున్న మాట, మీ సొంత పురుషునికి లోబడి ఉండుడి. ఉన్నామా? అలాంటి తగ్గింపు జీవితం మనకు ఉందా? పురుషుని మీద ఎన్నడూ కూడా కంప్లైంట్ చెప్పకుండా మనము తగ్గించుకునే జీవితం మనకు ఉందా? అదే మాట పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం ఇదే మాట ఉందమ్మా స్త్రీల కొరకు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఎంతగా లోబడాలంటే దేవుని తరువాత నీ జీవితంలో ఎవరు నెక్స్ట్ స్థానం అంటే భర్త. శ్రీలారా, దేవుడు మొదటి స్థానం అయితే నీ జీవితంలో 2వ స్థానం ఎవరు? భర్త. అంతటి ప్రాధాన్యత ఆయనకిస్తూ ఆయన మాట యందు లోబడి ఉన్నావా? అంతటి లోబడిన జీవితము జీవించింది కనుకనే అబ్రాహాము యొక్క భార్య శారాను తల్లితో, అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అయితే శారా విశ్వాసులకు తల్లిగా పిలువబడింది. ఎందుకు? ప్రతి క్షణము కూడా తన భర్తను యజమానుడా అని పిలుచుకుంటూ లోబడి జీవించింది కనుక. మరి నీవు నేను అలా లోబడి జీవిస్తున్నామా? మరి పురుషులతో దేవుడే మాట్లాడుతున్నాడు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28వ వచనం చదవమ్మా. అటువలనే పురుషులు కూడా తన సొంత శరీరములను ఎంతగా ప్రేమించుకుంటామో అంతగా తన భార్యలను ప్రేమింపబద్దులై ఉండాలి. మన సొంత శరీరాన్ని ఎంతగా ప్రేమించుకుంటామో. చాలా మందిని ఇప్పటికీ భార్యను తిడుతున్న వారిగాను కొడుతున్న వారిగాను ఉన్నాం. నాకు తెలిసి దేవుని యొక్క కృపను బట్టి మన మీటింగ్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడున్న వాళ్ళు ఎవరు కూడా భార్యను కొడుతున్న వారు లేరని అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే వారితో పరిశుద్ధాత్మ ఈరోజు మాట్లాడుతున్నాను. నీ సొంత శరీరాన్ని నీవెంతగా ప్రేమించుకుంటావో అంతగా నీ శరీరము నుంచి వచ్చినదే కనుక, నీ భార్య నీ శరీరంలో సగభాగము కనుక ఆ శరీరాన్ని కూడా అంతగానే ప్రేమించాలి. నిజంగా తగ్గించుకుంటున్నావా? ఒక్క మాట అంటే మాటకు మాట బీపీ పెరిగిపోవట్లేదా? ఎక్కడైనా భార్య భర్త పట్ల తగ్గింపు జీవితం కలిగి ఉందా? భర్త భార్య పట్ల తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నారా? ఇకపోతే కుటుంబంలో 3వ వారు పిల్లలు ఎక్కడైనా తల్లిదండ్రుల మాటలు వినాలి అని వాక్యం ఏం చెప్తుంది చూడమ్మ ఒక్కసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. దానికి వినండి, బైబిల్ నుంచి ఏముంది? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. దాని కింద 3వ వచనంలోకి వెళ్ళమ్మా. తల్లిదండ్రులకు ఏమనిందో? నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. దాని తర్వాత అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. తల్లిదండ్రులకు ఏముంది? తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. అర్థమైంది కదండి మాట. ప్రభు యొక్క మాట ఏందో మనకు అర్థమైంది. మరి ఆ విధంగా తల్లిదండ్రుల పట్ల పిల్లలు తగ్గించుకొని జీవిస్తున్నారా? బ్రదర్, మరి ఈ మాట ప్రకారం అయితే
మరి ఈ మాట ప్రకారం అయితే తల్లిదండ్రులు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి కదా బ్రదర్. ఏం చెప్పినా వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోరు బ్రదర్. వాళ్ళు ఇష్టం వచ్చేది చేయమంటారు, వాళ్ళు చెప్పిందే చేయమంటారు, వాళ్ళు చెప్పిందే నడవాలంటారు. ఏంటి బ్రదర్ ఇది? కుమారులారా, కుమార్తెలారా, మనము చిన్నవారిగా ఉన్నప్పుడు నీకేం కావాలో అన్నీ వారే చూసుకున్నారు కదా. నీవు పెద్దవాడమైన తర్వాత నీ యొక్క సొంత లోకాన్ని తయారు చేసుకొని నీవు తల్లిదండ్రుల యొక్క మాట ఇప్పుడు నచ్చడం లేదా? తల్లిదండ్రుల యొక్క చాయిస్ ఇప్పుడు నచ్చడం లేదా? తల్లిదండ్రులు తెచ్చిన వస్తువు ఇప్పుడు నచ్చట్లేదా? ఎందుకు? నీవు పాపము అనే ఒక సొంత లోకాన్ని కట్టుకున్నావు కుమారుడా. ఈ లోకములో ఉన్న యొక్క పాపములో నీకంటూ ఒక పాపము లోకాన్ని కట్టుకున్నావు గనక నీ మీద అమితమైన ప్రేమ కలిగిన నీ తల్లిదండ్రుల యొక్క చాయిస్ కానీ నీ తల్లిదండ్రుల యొక్క మాట కానీ నీకు నచ్చడం లేదు. అందుకే నిన్ను నీవు తగ్గించుకోలేకపోతున్నావు బ్రదర్. భర్త ఏదైనా తెస్తే, భర్త ఏదైనా చెబితే భర్త మాట భార్య ఎందుకు వినలేకపోతుందంటే ఈమె కూడా ఒక పాప ప్రపంచాన్ని కట్టుకుంది. ఎప్పుడు భర్త యొక్క మాట విని తన్ను తాను తగ్గించుకోలేదు అంటే ఎప్పుడైతే ఈ యొక్క స్త్రీ ఈ లోకానుసారంగా తనకంటూ ఒక సొంత ప్రపంచాన్ని తయారు చేసుకుంటుందో తన యజమాని యొక్క మాటలు నచ్చవు. భర్త ఎప్పుడు భార్య మాట వినడు అంటే భర్త ఎప్పుడైతే తన భార్య తనలో సగభాగమని ప్రేమించలేక తనకంటూ ఇంకొక పాపపు ప్రపంచాన్ని కట్టుకుంటాడో, పాపపు ప్రపంచాన్ని నిర్మించుకుంటాడో అప్పుడు ఈ సొగభాగమైన భార్య యొక్క మాట నచ్చదు, భార్య యొక్క చాయిస్ నచ్చదు, భార్య యొక్క ఆలోచన నచ్చదు, భార్య చెప్పిన మాటలు మంచిగా అనిపించవు. ఎక్కడ తప్పిపోతున్నామో అర్థమవుతుందా అండి? ఎప్పుడైతే మనము మన అనుకున్న వారిని బైబిల్ మనకు చెప్పినది కాకుండా అది నచ్చట్లేదు మనం తగ్గించుకో. అందుకే మనలను అంటే మన పాపము ప్రపంచము నుంచి మనము తగ్గించుకోవాలి. యవనస్తులు ఎందుకు ఈ మధ్య కాలంలో తల్లిదండ్రుల మాట వినలేకపోతున్నారు? వారంటూ ఒక పాపము ప్రపంచాన్ని నిర్మించుకున్నారు. వాళ్ళొక పాపపు ప్రపంచాన్ని నిర్మించుకున్నారు కనుక తల్లిదండ్రుల మాట వినలేకపోతున్నారు. అందుకే సహోదరుడా, అందుకే సహోదరి, అందుకే నా ప్రియమైన సంగమా, ధ్యానించండి. మీ పాపపు ప్రపంచాన్ని ఏలుతున్న యొక్క శరీరానికి నీవు లోబడక నీలో ఉన్న పరిశుద్ధాత్మనికి నీవు ఎప్పుడైతే లోబడతావో నీ కుటుంబంలో నిన్ను నీవు తగ్గించుకుంటావు. ఆ తగ్గింపు యొక్క మనస్సు నీకు వస్తుంది. ఎందుకంటే ఆ మనస్సు పరిశుద్ధాత్ముడి దగ్గర ఉంది. ఆ మనస్సు క్రీస్తు కలిగిన వాడు. ఆయన నీలోకి వస్తే ఈ పాపపు ప్రపంచాన్ని వెళ్తున్న శరీరము చచ్చిపోతుంది కనుక ఆ ఆత్మ ఎదిగించబడుతుంది కనుక నిన్ను నీవు తగ్గించుకోగలుగుతావు. ఈరోజు మన యొక్క బలహీనత పరిశుద్ధాత్మ ఎంత స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. మనం ఏంటంటే మన శరీరానికి ఒక పాపపు ప్రపంచాన్ని కట్టుకున్నామండి. దాంట్లో మనం తగ్గించుకోలేకపోతున్నాం. అందుకే కుటుంబంలో ఒకరి పట్ల ఒకరు తగ్గింపు స్వభావం లేకుండా ఉన్నాం. కనుక ఈరోజు పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నాడు, నీ కుటుంబంలో నిన్ను నీవు తగ్గించుకోగలుగుతున్నావా? ఎప్పుడు అలా తగ్గించుకోగలుగుతావు అంటే, ఓ స్త్రీ, నా భర్త నా పట్ల ఎంతో ఉన్నతమైన ఆలోచనలు కలవాడు. పురుషుడా, నా భార్య నా గురించి ఎంతో ఉత్తమమైన ఆలోచన కలిగినది. పిల్లలారా, నా తల్లిదండ్రులు నా పట్ల నాకంటే ఎంతో ఆలోచనాయత్వముగా ప్రయత్నిస్తారు అని గ్రహించినప్పుడు నిన్ను నీవు తగ్గించుకోగలుగుతావు. రెండవ క్షేత్రం చెప్తున్నాను. మొదటి క్షేత్రం కుటుంబంలో నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావు. రెండవ క్షేత్రం నీ సహోదరుడి పట్ల, నీ సహోదరుడి విషయంలో. సహోదరుడు అంటే ఎవరో నేను గడిచిన వాక్యాల్లో చెప్పి ఉన్నాను. బంధువులు, ఇరుగు పొరుగు వారి అందరూ కూడా సహోదరుల కిందకి వస్తారు. నీ సహోదరుడి విషయంలో నిన్ను నీవు తగ్గించుకోగలుగుతున్నావా? నీ సహోదరుడి విషయంలో నిన్ను నువ్వు తగ్గించుకోగలుగుతున్నావా? అందరితో ప్రేమగా మాట్లాడగలుగుతున్నామా? ఇప్పటి వరకు జీవితంలో ఎవరి ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా కట్ చేయడాలు చేయలేదా? అంటే మనకు ఆ వ్యక్తి అంటే ఇష్టం లేదని కదా, మనం తగ్గించుకోలేకపోతున్నామని కదా అర్థం. ఓకేనా? చాలాసార్లు ఇలాంటి మాటలు ఎప్పుడు వాళ్ళే నన్ను ముందు పలకరేయాలి. నేను పలకేయడం ఏంది? నేనేమన్నా అంత చీప్ అనుకుంటున్నావా? నాకేమన్నా స్థాయి లేదా? వాళ్ళకు ఉన్నది గొప్ప ఏంటి, నాకు లేదేంటి? ఇలాంటి ఆలోచన మైండ్లో ఎప్పుడు రాలేదా? వారు మాట్లాడుకుంటే నేను మాట్లాడు, వారు మాట్లాడుకుంటే నేను ఎందుకు మాట్లాడాలయ్యా? వారు నాతో మాట్లాడుకుంటే నేను ఎందుకు మాట్లాడాలి? నేను అంత చేతగాని వాడినా? ఏమనుకుంటారు నా గురించి?
ఏం నాకంటూ ఏం లేదా? ఎప్పుడు ఇలాంటి స్వభావం, ఇలాంటి ఆలోచన, ఇలాంటి క్రియలు మనం చేయలేదా? వారు నన్ను పిలవకపోతే పిలవని పేరెంటానికి వెళ్ళడానికి నేను ఏమన్నా మూర్ఖున్నా? వాళ్ళు పిలవకపోయినా పోతానా? నిజమే కదా. ఇలాంటి విషయాలు ఎక్కడ అర్థమవుతాయి తెలుసా? మన సంఘంలో ఏదైనా ఒక సహోదరుడు ఏదైనా ఫంక్షన్ చేసుకుంటుంటే పేరు పెట్టి, అమ్మా మా ఇంట్లో మేము ఫంక్షన్ చేసుకుంటున్నాం బ్రదర్, ప్లీజ్ వచ్చి సహాయం చేయండి అంటేనే మన ప్రజెన్స్ అక్కడ ఉంటుంది. అంతేగాని అయ్యా నా కుటుంబంలో సో అండ్ సో డేట్ ఈ యొక్క ప్రోగ్రాం చేసుకుంటున్నాను, నేను ఒంటరిగానే ఉన్నాను, సంఘంలో ఎవరైనా కూడా సహాయం చేయడానికి వీలుంటే వచ్చి సహాయం చేయండి అని చెప్పి సంఘంలో ఒక్క అనౌన్స్మెంట్ చేస్తే వెళ్ళి చేస్తావా? లేదా నీకు పర్సనల్గా ఫోన్ చేసి పిలిస్తేనే వెళ్ళి చేస్తావా? తగ్గించుకుంటున్నామా? ఎవరికైనా ఏదైనా అవసరం ఉందంటే టక్కున వెళ్ళగలుగుతున్నావా? నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా? ఓకేనా? చాలా విషయాలు, ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. పెళ్లి కార్డులో పేరుంటేనే పెళ్లికి వెళ్ళడము, పెళ్లికి కార్డు ఇచ్చి పిలిస్తేనే వెళ్తాం. అదే ఫోన్ చేసే సార్ కార్డులు అయిపోయినాయి ఏమనుకోకండి, ఫోన్లో చెప్తున్నాను, ఖచ్చితంగా పెళ్ళికి రావాలండి, వెళ్తావా? ఎన్ని అనుకుంటావు? కార్డులు అయిపోయినాయంట, కార్డులు అయిపోయినాయంటే మినిమం ఒక 100 అన్న కొట్టించిండరా? 100 కార్డులు అయిపోయినాయంటే 100 మందిలో నేను లేనా? అంటే 100 కంటే నేను చీపా? ఆ 100 మంది కంటే నేను వేస్ట్గా అన్నా? నన్ను అట్లెట్లా పిలుస్తారు? ఫోన్లో చెప్తే వెళ్ళాలా? ఓకేనా? తగ్గించుకునే స్వభావం ఉందా అండి? మీరేదో దూరంగా ఉన్నారు కనుక ఫోన్ చేసి చెప్పారు అనుకుందాం, మనం ఎలా ఆలోచిస్తాం? ఫోన్ చేసి చెప్పారు, ఇంపార్టెంట్ అయితే ఇంటికి వచ్చి కార్డు ఇవ్వాలి, రెస్పెక్ట్ లేదా? తగ్గించుకుంటున్నామా? నీ సహోదరి విషయంలో నిన్ను నీవు తగ్గించుకునే స్వభావం ఉందా? తగ్గించుకునే మనస్సు మనకు ఉందా? ఉంటే ఎస్ రాసుకోండి, లేకపోతే నో రాసుకోండి. ఓకేనా? 3వ క్షేత్రం చెప్తున్నాను. 3వ క్షేత్రం, మొదటిది కుటుంబం చెప్పాను, రెండవది నీ సహోదరుడి విషయం అని చెప్పాను, మూడవది సంఘములో నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా? చిన్న ప్రశ్న ఇస్తా. సంఘంలో బ్రదర్, ఇందులో అయితే మేము ఎస్ బ్రదర్ కదా, బా ఒక్కటి మాలో కరెక్ట్గా ఉంది. ఇందులో మేము ఎస్, సంఘంలో మేము మమ్మల్ని మేము చాలా తగ్గించుకుంటాం బ్రదర్. ఓకేనా? సంఘంలో ఏ పని చెప్పినా చేస్తాం, ఏ పని చెప్పినా చేస్తాం. ఎందుకంటే దేవుని కార్యము మేము చాలా విధేయత కలిగి ఉంటాం. మమ్మల్ని మేము స్థాయిని చూసుకోము, మా యొక్క ఉద్యోగాన్ని చూసుకోము, ఏది చూసుకోము, మేము తగ్గించుకుంటాం బ్రదర్. సంఘములో మేము చాలా తగ్గించుకొని జీవిస్తాం. ఇందులో అయితే మేము 100% కరెక్ట్గా ఉన్నాం. ఓకేనా? ముందుగా ఫస్ట్ పాస్టర్లకు చెప్తాను, సంఘంలో తగ్గుదల ఉందా లేదా. నెక్స్ట్ విశ్వాసాల దగ్గరికి వచ్చాం. చిన్న పరీక్ష అంతే. ఎందుకు ఆ పరీక్ష చెప్తున్నామంటే మన నిజాయితీ మనం తెలుసుకోవడానికి. పాస్టర్లు ఎలా ఉంటారు తెలుసా? అందరూ నాకు మీ ఇంట్లో ఏమి జరిగినా నాకు చెప్పాలి, మీ ఇంట్లో ఏ వస్తువు కొన్నా నాకు చెప్పాలి, మీ ఇంట్లో ఏమి జరిగినా నాకు తెలియపరచాలి. పాస్టర్ నాకు తెలియపరచాలి. కరెక్టే కదండి? ఎందుకంటే పాస్టర్ తెలియపరిస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు. నువ్వు ఏదైనా వస్తువు కొన్నప్పుడు తెలియపరిస్తే వస్తువును దీవించరు గాక అంటాడు. అంటే ఏంటి? ఒకవేళ ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నావు అనుకో, ఆ ఫ్రిడ్జ్ రోజు రోజు సైజు పెరిగి పెద్దగా అవుతుంది, దీవించబడను గాక అంటే. అంతే కదా అర్థం? ఓకే. లేదనుకో, ఒకవేళ ఒక బైక్ కొన్నావు అనుకో, ఆ బైక్ ఏంటి తెలుసా? మామూలుగా టీవీఎస్ కొంటే దీవించబడను గాక అంటే టీవీఎస్ కాస్త రేపు కొంత బైక్ అవుతుంది, బైక్ కాస్త ఇంకొంచెం రాయల్ ఎన్ఫీల్డ్ అవుతుంది, అట్లా పెద్దగా అయిపోతుంది అనమాట. దీవించబడను గాక అంటే ఇదే. అందుకోసమే మనం పాస్టర్లకు ప్రతి విషయం చెప్పాలి. మన ఇంట్లో ఏ వస్తువు కొన్నా ఏది వచ్చినా కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించకపోయినా పర్వాలేదు, పాస్టర్లకైతే చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే వారు మన కొరకు ప్రార్థన చేస్తారు. కానీ మేము మాత్రం మీకేం చెప్పమండి. మా విషయాలు మేము మీతో ఎప్పుడు సంప్రదించము, మా విషయాలు మీతో ఎప్పుడు చర్చించము. ఇది తగ్గింపు జీవితం అంటారా? ఇలా ఉన్నామంటే మనం మూర్ఖులుగా ఉంటాం. ఇలా వద్దు, తప్పు. అది విశ్వాసంతో మాట్లాడుతున్నాను. మీరు సంఘానికి వెళ్ళినప్పుడు అందరితో పలకరిస్తున్నారా? ఇదేం ప్రశ్న బ్రదర్? సంఘంలో 100 మంది ఉంటే అందరిని ఎట్లా పలకరిస్తారు బ్రదర్? 100 మంది ఉంటే 100 మందికి పలకరించాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది బ్రదర్?
మ్యాక్సిమం మాకు తెలిసిన వారందరినీ ఖచ్చితంగా పలకరిస్తాను. మాకు తెలిసిన వారందరినీ ఖచ్చితంగా పలకరిస్తాను. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మీ యొక్క హృదయ అంతరంగానికి ఒక్కసారి పరీక్షించుకోండి. సంఘంలోకి వెళ్తానే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చుంటావా? నిన్ను రోజు పలకరించేవారు, మన స్థాయికి తగినంత వారు, మనతో బాగా పరిచయం ఉన్న వారిని ఎత్తుక్కొని వారి పక్కన కొంచెం జరుపుకోమ్మా అని అక్కడ వెళ్ళి కూర్చుంటావా? బాగా ఒకసారి మనసును అడగండి, మన హృదయంలో ఉన్న అంతరాత్మను అడగండి. ఓకేనా? సో సంఘములో నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా? మాకు వాక్యము మినిమం ఒక పాట అన్నా, మినిమం వాక్యం చదవడానికన్నా మాకు ఇవ్వాలండి. లోపల అలాంటి ఆశలు లేవా? తగ్గించుకుంటున్నావా? సో ఈ విషయాన్ని బట్టి అర్థం చేసుకున్నామా? దేవుడు తగిన సమయమందు నిన్ను నన్ను హెచ్చిస్తాడు. ఆ సమయము కొరకు నీవు నేర్చుకొని సిద్ధంగా ఉంటే ఓ విశ్వాసి, నిన్ను ఎవాంజలిస్ట్గా మారుస్తాడు. ఎవాంజలిస్ట్ అయిన నిన్ను ఇదిగో సంఘ నాయకుడిగా మారుస్తాడు. సంఘ నాయకుడమైన నిన్ను ఇదిగో సంఘ శిష్యుడిగా మారుస్తాడు. సంఘ శిష్యుడైన నిన్ను సంఘ కాపరిగా మారుస్తాడు. అది దేవునికి తెలుసు ఏ సమయంలో నిన్ను హెచ్చించాలో. మరి ఆత్మీయ జీవితంలో నిన్ను హెచ్చించడానికి తెలుసు కనుక నీ శరీర లోకానుసారమైన జీవితంలో నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా? ఆయన దీన మనస్సుకు నిన్ను నీవు అప్పగించుకుంటున్నావా? అది విషయం. సో సంఘములో నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా? 4వ క్షేత్రం చెప్తున్నాను. నీ స్థాయి విషయంలో, నీ పదవి విషయంలో నిన్ను నీవు తగ్గించుకొని నీ తోటి వారితో కలిసిమెలిసి ఉండగలుగుతున్నావా? నీ స్థాయిని, నీ పదవిని బట్టి గర్వించక నిన్ను నీవు తగ్గించుకొని అందరితో కలిసిమెలిసి ఉండగలుగుతున్నావా? అందరితో కలిసిమెలిసి ఉండగలుగుతున్నావా? ప్రశ్నించుకోండి అమ్మా. ఒకవేళ మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకేనా? లేదంటే మీ క్లాస్ ఫ్రెండ్స్ అందరినీ గుర్తు చేసుకోండి. నీకంటే బాగా రిచ్గా ఉన్న ఫ్రెండ్స్తో ఫోన్లో రోజు పలకరిస్తావా? నీకంటే తక్కువ ఉన్న ఫ్రెండ్స్ రోజు పలకరిస్తావా? ఎవరిని తగ్గించుకుంటున్నావు? నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా? ఇద్దరు ఫ్రెండ్సే కదా, ఇద్దరు ఫ్రెండ్సే కదా. మరి ఎవరితో ఎక్కువ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తావు? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఓకేనా? 5వ అంశం చెప్తున్నాను. 5వ అంశం, జ్ఞానమందు నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా? జ్ఞానమందు నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా? జ్ఞానం. ఎవడైనా నా దగ్గరికి రావాల్సిందే, ఏదైనా నా దగ్గరికి వస్తే నేర్పిస్తా. ఐ నో ఎవ్రీథింగ్, దే హ్యాస్ టు కమ్ నియర్ మీ, దెన్ ఓన్లీ ఐ విల్ టీచ్. నాకు తెలుసు, నాకొచ్చు. రానివాడు కష్టపడుతూ ఉంటే, అది అర్థం కాక కష్టపడుతుంటే నీ అంతకు నువ్వు వెళ్ళి, అమ్మా అది ఇట్లా కాదమ్మా, ఇది తప్పు, ఇలా చేయండి, ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి అని నిన్ను నీవు నీకున్న జ్ఞానాన్ని తగ్గించుకుంటూ వారికి చెప్పగలుగుతున్నావా? లేదా నాకు తెలుసు, చేతగానుడు వస్తాడు నా దగ్గరికి, వచ్చినప్పుడు చెప్తా, నా దగ్గరికి వస్తే నేర్పిస్తా, నా దగ్గరికి వస్తే నేర్పిస్తా, ఇలాంటి స్వభావం ఉన్నావా? అతనికి రాదని తెలిసినప్పుడు నీ వెళ్ళి నేర్పించే తగ్గింపు జీవితం నీకుందా? పరీక్షించుకుంటున్నారా? జీవితాలను చెక్ చేసుకుంటున్నామా? సో అందుకే 5వ స్థానం చెప్పాను, జ్ఞానము. జ్ఞానము విషయంలో నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా? జ్ఞానము విషయంలో అంటే జ్ఞానాన్ని బట్టి నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా? 6వ అంశం చెప్తున్నాను. 6వ క్షేత్రం, నీ శరీర ఆకృతిని యందును. నీ శరీర ఆకృతి అంటే మంచి ఫిజిక్, మంచి బాడీ బిల్డప్, ఇక్కడ మంచి ఫిజిక్. సో నీ శరీర ఆకృతి యందు, మాటల యందు, చూపు యందు నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా? నిన్ను నీవు తగ్గించుకునే మనస్తత్వం నీకుందా? అంటే అన్న కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పవా? ఓకేనా? శరీరంలో బాగా బలంగా ఉండాలని చెప్పి ఎవరి పడితే వాడిని తోసేయడము, ఎవరిని పడితే వాడిని కొట్టేయడము, నెట్టేయడము. అయ్యా తగ్గించుకుంటున్నావా? లేదా నేను బలవంతుని కదా అని చెప్పి బలవంతుడనా కేమని పలువురితో నిగ్రహించి పలుకుటనేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి
చావదే సుమతి పద్యాలు విన్నాం కదా. ఓకేనా, నాకు బలం ఉందని చెప్పి బలహీనలను తోసేసుకుంటూ నెట్టేసుకుంటూ మర్యాద లేకుండా ఇలా ప్రవర్తిస్తున్నావా, లేదా నువ్వెంత బలవంతుడవైనా కూడా నిన్ను నీవు తగ్గించుకుంటూ జీవిస్తున్నావా? రెండోది ఏంటి? మాట యందు ఏమ్రా ఏం పిలిస్తే అర్థం కావట్లే, లెయ్యాలని తెలుదా, లే ఇలా ఉందా? ప్రేమతో ఉందా? అర్థమవుతుందా అండి? ప్రేమతో ఉందా? ఎలా ఉంది? ఓకేనా. రెండోది చూపు ఏంటంటే ఉరిమి చూడటం, కోపంగా అని కళ్ళతో చూస్తే ఆ వ్యక్తి లేచి వెళ్ళిపోవాలి. తగ్గించుకుంటున్నావా, గుడ్లురిమి చూస్తున్నావా? సో అందుకే అన్నాను, శరీర ఆకృతి యందు, మాట యందు, చూపు యందు తగ్గింపు స్వభావం నీలో ఉందా? తగ్గింపు మనస్తత్వం నీకు ఉందా? సో 7వ సందర్భం చెప్తున్నాను, ప్రభువు దృష్టికి నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా? ప్రభువు దృష్టికి నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఆ తగ్గింపు, ప్రభువు దృష్టికి నిన్ను నీవు తగ్గించుకోవడం అంటే ఏంటో అక్కడ రాయబడి ఉంది. ఒక్కసారి చూద్దామా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదవమ్మా. ఫస్ట్ 10వ వచనం చదవమ్మా. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. అర్థమైందా అండి? అదే 7వ క్షేత్రం చెప్పాను. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి అంటే ఏంటి? 9వ వచనం చదవమ్మా, ఇప్పుడు అర్థమవుతుంది. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, కన్నీరు కార్చుడి, మీ నవ్వునంతా దుఃఖంగా మార్చుకోండి, మీ ఆనందము చింతగా కూడా మార్చుకోండి. నీ సహోదరుడి కొరకు, చుట్టూ ఉన్న కరోనా పరిస్థితుల కొరకు, ఇదిగో నీ యొక్క రిలేటివ్స్ కొరకు, నీ బంధు పరివారం కొరకు, నీకు తెలిసిన వారి కొరకు, నీ ఆర్థిక ఇబ్బందుల కొరకు, నీ సమస్యల కొరకు దేవుని సన్నిధిలో విర్రికి నలికిన మనసు అంటే ఇది కదా. అది కదా తగ్గింపు జీవితం అంటే. వెళ్ళి కూర్చొని హల్లెలూయా స్తోత్రం యేసు హల్లెలూయా, ఇది కాదండి. విర్రికి నలిగిన హృదయము కలిగి నీవు ఆయన సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా? నీ దుఃఖమంతా కూడా, నీ సంతోషమంతా కూడా దుఃఖంగా మార్చుకుంటూ, నీ ఆనందాన్నంతా కూడా వేదనగా మార్చుకుంటూ, ఎంతగానో చింతిస్తూ, ప్రభువా ఇదిగో లోకము పరిస్థితి ఇది, కన్నీరు కారుస్తున్నావా సహోదరుడా సహోదరి? ఇది కదా తగ్గింపు జీవితం అంటే. లాజరు చనిపోయినప్పుడు, తన స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు క్రీస్తు కన్నీరు కార్చెను. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇక్కడ కన్నీరు కార్చేటుందండి బైబిల్లో. యెరూషలేమును చూసి, యెరూషలేం అంటే గుమ్మాలను చూసా, యెరూషలేం అంటే ప్రజలండి. అక్కడ ఆ యెరూషలేము ప్రజలంటే మనలను చూసి, మన స్థితిని చూసి కన్నీరు కార్చెను. అది కదండి నిజమైన తగ్గింపు అంటే. మనము ఆ తగ్గింపు జీవితము కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆ జీవితంలోకి వెళ్దామా? 8వ క్షేత్రం చెప్తున్నాను, గుర్తింపు పొందుటలో నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా? గుర్తింపు పొందడంలో నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా? ఎక్కడికైనా వెళ్తే కంపల్సరీ అందరం మనని గుర్తించాలి. ఓకేనా? సపరేట్ స్థానం ఇవ్వాలి, సపరేట్ ఒక బెంచ్లో హోదా, అక్కడ కూర్చొని గౌరవించాలి. ఓకేనా? దీని గురించి ధ్యానంగా చదవండి, మీకే వదిలేస్తున్నాను ఆన్సర్. లూకాసు వార్త 14వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల వరకు ఈ మాటలు ఉన్నాయి. గుర్తింపు విషయంలో ఎలా నిన్ను నీవు తగ్గించుకోవాలో క్రీస్తు అక్కడ చెప్తున్నాడు. ధ్యానంగా చదవండి అమ్మ. లూకాసు వార్త 14వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు ఆ పేరాలో ఈ మాటలు ఉన్నాయి. తగ్గించుకొని ఆ తర్వాత ఆన్సర్ రాసుకోండి. 9వ క్షేత్రం చెప్తున్నాను, నీవు తప్పు చేసినప్పుడు ఆ తప్పును హెచ్చరిస్తే సరి చేసుకునేంతగా నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా? నీవు తప్పు చేసినప్పుడు ఆ తప్పును హెచ్చరిస్తే, ఇదిగో వాక్యంలో ఈరోజు మనతో ఇన్ని మాటలు, మనలో ఉన్న ఇన్ని తప్పులు, మనలో ఉన్న ఇన్ని బలహీనతలు పరిశుద్ధాత్ముడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. సమర్థించుకోక నాకు కాదండి ఇవన్నీ, నాలో ఇలాంటి తప్పులేం లేవబ్బా, నేనైతే పర్ఫెక్ట్, ఇలాంటి చిన్న చితిగా తప్పుడు నాకు నేనున్న ఆత్మీయతలు లేనివాడిని అనుకుంటున్నామా?
నీలో తప్పులుంటే సమర్థించుకోకుండా నిన్ను నీవు తగ్గించుకొని సరి చేసుకోగలుగుతున్నావా? సరి చేసుకోవడానికి కావలసినంత తగ్గింపు జీవితం, తగ్గింపు మనస్తత్వం, తగ్గింపు మనస్సు నీకు నాకు ఉందా? సో ఏ తప్పులు అనేవి మనకే తెలుసు. అది ఎవరైనా హెచ్చరిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు, క్రీస్తుమైన వాక్యం ద్వారా సరిచేయాలనుకుంటున్నప్పుడు నీవు సరి కావడానికి కావలసినంత తగ్గింపు జీవితం మనకు ఉందా? ఎస్ అయితే ఎస్ రాసుకోండి. వాక్యము చెప్తే ఇది నాకే అన్నా, ఇది నాలో ఉంది, ఈ బలహీనత నాలో ఉంది బ్రదర్, ఇదిగో ఈ బలహీనత నాలో ఉంది బ్రదర్, ఐఎమ్ రెక్టిఫైయింగ్, ఐ వాంట్ టు రెక్టిఫై, నేను సరి చేసుకుంటాను అని తగ్గించుకునే మనస్సు నీలో ఉందా? చివరిగా 10వది చెబుతున్నాను. దేవుని సన్నిధిలో సుంకరి వలె నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా? ఒక్క 5 నిమిషాలు ధ్యానంగా అర్థం చేసుకుందాం. దేవుని సన్నిధిలో సుంకరి వలె నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా? లూకాసు వార్త ఒక్కసారి ధ్యానంగా తీయండమ్మా. లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి. లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం చదవం. ఒకసారి డైరెక్ట్ సుంకరిగా ఉంటుంది, సుంకరితో ఉంటుంది. వారన్నకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. దాని కింద సుంకరి గురించి. అయితే సుంకరి దూరముగా నిలిచి ఉండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొంటూ దేవా పాపినైన నన్ను కరుణించు. మనందరి ప్రార్థన ఇలాగే ఉంటుంది కదా. మనం ప్రార్థన చేస్తే సుంకరి కంటే గొప్ప గొప్ప డైలాగులు వాడతాం. అయ్యా ఏమాత్రము అర్హత లేని వాడనయ్యా, ఎందుకు పనికిరాని వాడనయ్యా, అయ్యా పాపినయ్యా, అయ్యా దోషినయ్యా, అయ్యా నేను ఇదయ్యా, అయ్యా నేను అదయ్యా. సుంకరి కంటే గొప్ప ప్రార్థనలు. నేను చెప్పేది ఇక్కడ సుంకరి వాడినట్టు అయ్యా నేను పాపిని, అర్హత లేని వాడను, తల పైకెత్తుటకు కూడా యోగ్యత లేని వాడను, అలాంటి మాటలు వాడమని చెప్పలేదండి. నిజమైన సుంకరి లాంటి పశ్చాత్తాపపు తగ్గింపు జీవితం ఉందా అని అడుగుతున్నా. అర్థమైందా? సుంకరి ప్రార్థన అంటే మనందరికీ బాగా అలవాటైపోయింది. ఈ మధ్యకాలంలో ప్రార్థన మొదలు పెడితే నిజంగా పాపినైన నన్ను, యోగ్యత లేని నన్ను, ఏమాత్రం పనికిరాని నన్ను, బురదలో ఉన్న నన్ను, పాపపు బురదలో ఉన్నాను, పందిరైన నన్ను. ఓ అమ్మో, ఈ ప్రార్థనలు బాగా నేర్చేసుకున్నాం, వర్డ్స్ బాగా బట్టి కొట్టేశాం. నేను ఆ మాటలు వాడుతున్నానని అడగట్లేదు. నిజమైన మారు మనస్సుకు తగిన తగ్గింపు జీవితము దేవుని సన్నిధిలో ఉందా అని అడుగుతున్నాను. దేవుని సన్నిధిలో సుంకరి వలె నిజమైన మారు మనస్సునకు తగిన తగ్గింపు జీవితం. ఈ విధంగా రాసుకోండి, అప్పుడు అర్థమవుతుంది. 10వ పాయింట్ ఈ విధంగా రాసుకోండి. దేవుని సన్నిధిలో సుంకరి వలె నిజమైన మారు మనస్సునకు తగిన తగ్గింపు జీవితం నీలో ఉందా? నిజమైన మారు మనస్సునకు తగిన తగ్గింపు జీవితం నీలో ఉందా? మారు మనసు అంటే ఏంటో తెలియదు బ్రదర్. మాకు మారు మనసు అంటే ఏంటో తెలియదు బ్రదర్ అనుకుంటున్నామా? మారు మనసు అంటే ఏంటి? ఒకటి, మారు మనసు అంటే నిజమైన పశ్చాత్తాపం. పేతురు పడినట్లుగా నిజమైన పశ్చాత్తాపం, హృదయ అంతరంగంలో నుంచి వచ్చే పశ్చాత్తాపం. రెండవది ఏంటంటే ప్రభువు దగ్గర పాప క్షమాపణ అడగడం. ఈ 2 చేస్తాం మనం. 2లో మొదటిది కొంచెం కష్టం, కానీ రెండోది అయితే దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు, దేవా నాకు ఈ పాప నుంచి క్షమించు, పాప క్షమాపణ అడుగుతాం. కానీ నిజమైన పశ్చాత్తాపం నందము. నిజమైన పశ్చాత్తాపం అంటే తెలుసా? ఒక్కసారి పశ్చాత్తాపం పొందితే రెండవసారి మరలా యొక్క పాపంలో పడిపో. ఒక్కసారి నువ్వు పశ్చాత్తాపం పొందినప్పుడు దేవుడు నిన్ను విడిపిస్తే రెండవసారి మరలా వెళ్ళి ఆ పాపంలో నువ్వు పడవు. అది నిజమైన పశ్చాత్తాపం. పేతురు నేను నిన్ను ఎరగను అని చెప్పి ముమ్మారు చెప్పాను ఒకసారి ఉందండి. నిజమైన పశ్చాత్తాపం పొందిన తర్వాత చావుకు దగ్గర వచ్చిన దేవుణ్ణి ఎరగనని పేతురు ఎక్కడా చెప్పలేదు. దేవుడు నాకు తెలియదని సిలువకు వేస్తానంటే కూడా వేసేయండి, నాకు ఆయన తెలుసు అని చెప్పాడు. ఎంతమంది మధ్యన కూడా ఆయన ఒప్పుకున్నాడు. మరలా ఆ పాపము పేతురు జీవితంలో రిపీట్ కాలేదు. అది నిజమైన పశ్చాత్తాపం. మూడవది
ప్రభు మనస్సుతో ఏకీభవించడం నిజమైన మారు మనస్సు. నువ్వు పాపక్షమాపణ అడిగావు, పశ్చాత్తాపం పొందావంటే ఆయన మనస్సుతో నువ్వు ఏకీభవిస్తావు. ఈ రెండు విషయాలు మనలో జరగట్లేదు. అందుకే మన మారు మనస్సు కరెక్ట్ అయినది కాదు. అందుకే మన మారు మనస్సు నిజమైనది కాదు. అందుకే అంటున్నాను, దేవుని సన్నిధిలో సుంకరి వలె నిజమైన మారు మనస్సు నందుటకు నిన్ను నీవు తగ్గించుకునే మనస్సు కలిగి ఉన్నావా? ఈ విధంగా 10 అంశాలు చెప్పాను. 10 అంశాలలో మనము మారు మనస్సు కలిగి ఉన్నామా? లేదంటే దేవుని సహాయం అడుగుదాం, మరి మారు మనస్సు నందడానికి ప్రయత్నిద్దాం.